ఇప్పటికే ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత సంధ్యా థియేటర్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, అసలు ప్రెసెంట్ సంధ్యా థియేటర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది? పుష్ప 2 సినిమా రిలీజ్ కంటే కూడా ముందు రోజు బెనిఫిట్ షోని వేయాలి అని సత్య థియేటర్లో సాయంత్రం 9:30 షో ఉంది అని చెప్పడంతో ఇక్కడ అప్పటికే డీజేని ఏర్పాటు చేశారు ఈ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇదే ప్రాంతంలో. అయితే మరోవైపు సంధ్య థియేటర్ కి కుటుంబ సభ్యులతో పాటు అటు బన్నీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా సంధ్య థియేటర్ కి ఈ సినిమాకి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ అంతా కూడా సినిమా చూడడానికి వస్తున్నారు అని తెలుసుకున్నటువంటి అంతా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఇక్కడ క్రౌడ్ గుమ్మిగూడాడు అల్లు అర్జున్ ని చూడడానికి. ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ లోనే అసలు ఏం జరిగింది, ఆ రోజు తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో రేవతి అనే మహిళ చనిపోయారు. తనకి సంబంధించినటువంటి కుమారుడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, ఆ రోజు జరిగినటువంటి మినిట్ టు మినిట్ మొత్తం కూడా ఏం జరిగింది ఎక్కడ అని చెప్పేసి పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రధానంగా అల్లు అర్జున్ లోపలికి వచ్చేటువంటి సమయంలో, అంటే ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఈ థియేటర్ లోపలికి వెళ్ళాలి అంటే కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంట్రీ అయ్యేటువంటి ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కూడా సినిమా టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూయిస్తేనే ఆ తర్వాత లోపలికి పంపిస్తారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటని ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, అసలుకి ఇట్లా లోపలికి వెళ్ళాలి అంటే కామన్ పబ్లిక్ టికెట్ ఉంటుంది అంతే, కానీ ఆ టైంలో పబ్లిక్ ఎక్కువ వచ్చేసారు అంతే. అంటే లోపలికి సినిమా 9:30 అంటే ఏ టైంలో పంపిస్తారు లోపలికి? 9:30కే వదులుతాం. ముందుగా ఏమన్నా లోపలికి పంపిస్తారా? ఎందుకు గేట్లు నెట్టేసుకుని మరి లోపలికి వెళ్లే సిచ్యువేషన్ అంటే డాన్స్ ఆడుకుంటా కూర్చున్నారు మేడం. ఆ డాన్స్ ఆడే వచ్చేసారు ఆ టైంకు. అంటే సినిమా థియేటర్ లోపలికి సినిమా చూడడానికి వచ్చారా లేకపోతే అల్లు అర్జున్ వచ్చారా? అల్లు అర్జున్ వచ్చిన దాకా ఉండేదాకా ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు, ఇక బొర్ర రాలే. అయితే చూస్తున్నాం కదా, ఈ ఎంట్రన్స్ లో నుంచి కామన్ పబ్లిక్ అనేది టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి. 9:30కి షో ఉంటుంది, లోపలికి పంపించాలి అని చెప్పేసి అప్పటికి ముందుగా వెళ్లకుండా లాక్ చేశారు. కానీ ఒకసారిగా క్రౌడ్ అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్నారు చూడాలి అని అనుకున్న ఫ్యాన్స్ అంతా కూడా ఈ గేట్లు నెట్టే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి బౌన్సర్స్ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. ఒకసారిగా ఆ తాళాలు తీయడంతో వెంటనే కూడా యాజమాన్యం తాళాలు తీసింది. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ క్రౌడ్ అంతా లోపలికి వెళ్ళింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఆంతోని అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి బౌన్సర్ తన పలు ఈవెంట్లకు సంబంధించి బౌన్సర్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. అప్పటికే ఈ ప్రాంతం మొత్తము ఫ్యాన్స్ తో నిండిపోయింది. ఆ రోజు మూవీ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళ కంటే కూడా అల్లు అర్జున్ ని చూడడానికి వచ్చినటువంటి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇక్కడ డీజే పెట్టి పుష్ప 2కి సంబంధించినటువంటి సాంగ్స్ అన్నిటిని కూడా ప్లే చేస్తూ అంతా కూడా ఎంటర్టైన్ చేశారు. అల్లు అర్జున్ ఎగ్జాక్ట్లీగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ గేట్ నుంచే లోపలికి వచ్చారు. లోపలికి రాగానే డైరెక్ట్ గా తన కార్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి గేట్ మనకి నేను చూపిస్తున్నాను, ఆ గేట్ లో నుంచి అంటే అప్పర్ బాల్కనీలోకి వెళ్లారు. ప్రెసెంట్ ఈ గేట్ క్లోజ్ చేశారు. ఓన్లీ సెలబ్రిటీస్ ఎవరైనా సరే వస్తే, లేదు అని అంటే విఐపీలు వస్తే ఈ గేట్ నుంచి ఎలో చేస్తారు. అప్పటికే రేవతి కుటుంబము ఇద్దరు కూడా అందులో ఉన్నటువంటి రేవతికి సంబంధించినటువంటి భర్త తన కూతురు గేటు ముందే ఆగిపోయారు ఈ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల. మరోవైపు రేవతి తన కొడుకుని పట్టుకొని ఫోన్ చేయాలి వాళ్ళ హస్బెండ్ కి, ఇక్కడ తొక్కిసలాట అవుతుంది అది ఇది అని చెప్పి అప్పటికే కాల్లో మాట్లాడుతున్నారు. కానీ ఆ క్రౌడ్ మధ్య అసలు తను ఏం మాట్లాడాలి, ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ గేట్ వద్దనే నిల్చొని రేవతి కాల్ చేసింది, తన కొడుకుని చేత్తో పట్టుకుంది. అప్పటికి బౌన్సర్స్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా చెల్లా చెదురు చేస్తున్నారు. అంటే పోలీసుల కంటే కూడా అల్లు అర్జున్ ని ప్రొటెక్ట్ చేయాలి, అల్లు అర్జున్ టీమ్ ని లోపలికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కామన్ పబ్లిక్ సినిమా చూడడానికి, అదేవిధంగా ఫ్యాన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నెట్టే ప్రయత్నం చేశారు. నెడుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా రేవతి కింద పడిపోయింది. ఆ తొక్కిసలాటలో ఆమె అక్కడికక్కడే
స్పృహ తప్పి పడిపోయింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్తే రేవతి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు బాబు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రధానంగా ఆంటోనీ అని ఎవరైతే బౌన్సర్ ఉన్నారో తనే ప్రధాన కారకుడిగా ఈ ఘటనలో అయితే పోలీసులు నిన్న తనని అరెస్ట్ చేశారు. తనని తనతో పాటు అదేవిధంగా అల్లు అర్జున్ ఇక్కడికి తీసుకొచ్చి సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా అల్లు అర్జున్ లోపలికి వెళ్లి సినిమా కుటుంబ సభ్యులతో చూస్తున్నాడు. అతనికి వచ్చేటువంటి మధ్యలో సినిమాకి సంబంధించి ఏవైతే సాంగ్స్ కావచ్చు అవన్నీ వచ్చేటువంటి టైంలో అల్లు అర్జున్ మళ్ళీ లేచి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా తను వచ్చాను అని చెప్పడానికి అభివాదం చేస్తూ లోపల కొంత ఎంటర్టైన్ చేశారు. కానీ బయటకు వచ్చినటువంటి జనం అసలు ఏం జరుగుతుంది బయట, ఆ పోలీసులు ఒకవైపు ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ గా ఎంట్రన్స్ ఒక గేట్ ఉంది, ఎగ్జిట్ ఒక గేట్ ఉంది. 70mm థియేటర్ ఒకవైపు, 35mm థియేటర్ ఒకవైపు. ఈ రెండిట్లో ఉన్నటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడా కూడా క్రౌడ్ కంట్రోల్ అవడం లేదు. ఆ తర్వాత తమ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని టెన్షన్ వాతావరణం, అసలు ఎవరు కింద పడిపోతారు, తొక్కిసలాట్లో ఎవరు మరణిస్తారు, ఎంతవరకు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశామని చెప్తున్నారు. ఆ రేవతి కింద పడిపోయినప్పుడు కూడా తనకి సిపిఐఆర్ పోలీసులే చేశాము అని చెప్పేసి ఒక ఎస్ఐ మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి గురి అయ్యారు. ఆ మహిళ నా చేతుల మీదగానే నేను సిపిఐఆర్ చేశాను, అప్పటికే తను మరణించింది. ఇప్పటికి కూడా ఆ సీన్ గుర్తొస్తుంటే బాధ అనేది వ్యక్తం చేస్తూ నిన్న మాట్లాడినటువంటి వీడియో కూడా అందరినీ భావోద్వేగానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా ఎప్పుడైతే రేవతి కింద పడిపోయిందో అప్పటికే జనమంతా కూడా తనని తొక్కేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే ప్రాంతంలో సిపిఐఆర్ కూడా చేశారు. ఆ తర్వాత బాబుని ఆ తల్లి చేత్తో పట్టుకుంది. కానీ పోలీసులు ఆ తల్లి నుంచి బాబుని, కొన ఊపిరితో ఉన్నటువంటి బాబుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే సిచ్యువేషన్ కంట్రోల్ కి రాకపోవడము, లోపల ఫ్యామిలీతో నవ్వులు పువ్వులు, ఆ సినిమాకి సంబంధించి అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసులు తమ వర్షం చెప్తున్నారు. లోపలికి వెళ్లి అల్లు అర్జున్ తో మాట్లాడాము, ఇక్కడ బయట క్రౌడ్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఘటనలు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ కూడా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే బయటికి వెళ్లిపోతాను అని చెప్పారు అని చెప్పేసి పోలీసులు వర్షం చెప్తున్నారు. కానీ తను మాత్రం నాకు కానీ నా టీం కి కానీ చెప్పలేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి రేవతితో పాటు చాలా మంది కూడా గాయాలయ్యాయి. కేవలం బౌన్సర్లు ఇష్టాను ప్రకారం ప్రవర్తించడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కి సంబంధించినటువంటి సివి ఆనంద్ మాట్లాడుతూ ప్రైవేట్ బౌన్సర్స్ ఎవరైనా సరే కామన్ మ్యాన్ మీద చెయ్యి వేసినా కూడా నెట్టివేసే ప్రయత్నాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఇప్పటికే తను చెప్పడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ వెళ్లేటువంటి సమయంలో కూడా ఎగ్జాక్ట్ గా బాల్కనీకి, అంటే అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళింది అప్పర్ బాల్కనీ, కానీ రేవతి కుటుంబ సభ్యులు వెళ్లాల్సింది లోయర్ బాల్కనీ. తను అక్కడే ఆగిపోయింది. గేటు బయటనే భర్తతో పాటు తన పాప ఆగిపోవడం వల్లనే కుటుంబంలో ఒకరు చనిపోయి మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ ఇద్దరికి సంబంధించి తల్లిని కోల్పోయాను అని చెప్పేసి శ్రీదేశ్ కి తెలియదు. ఆ సమయంలో ఆ తల్లి బిడ్డని కోల్పోతుంది, బిడ్డని కాపాడుకోవాలని చెప్పేసి చివరి వరకు ప్రయత్నం చేసి ఆ రేవతి అయితే మాత్రం మృతి చెందిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ నుంచే అల్లు అర్జున్ మళ్ళీ కిందకి వచ్చేసారు. కిందకి వచ్చేసి వెంటనే కూడా బయటికి వెళ్లిపోయారు. బయటికి వెళ్లేటప్పుడు కేవలం ప్రైవేట్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని, అల్లు అర్జున్ బయటికి వెళ్తున్నాడు, ఒకవైపు తొక్కిసలాట జరుగుతుంది అన్నా కూడా మళ్ళీ ఫ్యాన్స్ ఒకసారిగా అల్లు అర్జున్ ని కలవాలి, చూడాలి అని చెప్పేసి దగ్గరకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ పార్కింగ్ ఏరియా చూస్తే చాలా తక్కువ, చిన్న ప్లేస్, ఎగ్జిట్ ఎక్కడ, ఎంట్రన్స్ ఎక్కడ కూడా కనీసం బోర్డ్స్ కూడా లేకపోవడంతో ఈ ఘటన జరిగిందనే చెప్పుకోవాలి. ఒకవైపు ఈ ఏదైతే
థియేటర్ ఉందో థియేటర్ కి సంబంధించి నిర్లక్ష్యం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంత క్రౌడ్ వస్తే కంట్రోల్ చేయడానికి కనీసం పోలీసులు రావద్దు అని చెప్పాము అల్లు అర్జున్ అని చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ తనకేం చెప్పలేదని మరోవైపు తన వర్షన్ వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్రౌడ్ వస్తారు సంధ్య థియేటర్ లో మూవీ రిలీజ్ బెనిఫిట్ షో అంటే మాత్రం ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు ఈ ఏదైతే థియేటర్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తీసుకోలేదచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ని పోలీసుల దగ్గరుండి బయటికి తీసుకొచ్చి వెళ్లి పంపించే ప్రయత్నం చేశారో చివరిగా అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కారులో నుంచి మళ్ళీ అభివాదం చేసుకుంటూ ఫ్యాన్స్ అంతా కూడా చుట్టుముట్టే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఫ్యాన్స్ ఆ కారు వెనుక అదేవిధంగా ఆ చుట్టుముట్టిన ప్రాంతం వరకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వెళ్లిపోవడం జరిగింది. అయితే అసలు అల్లు అర్జున్ ఏ టైంకి సినిమా థియేటర్ కి వచ్చారు, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఎంత టైంకి ఈ ఘటన జరిగింది, ఆ బౌన్సర్స్ ఎక్కడెక్కడ పబ్లిక్ ని వచ్చినటువంటి క్రౌడ్ ని నెట్టివేసే ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్లిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ కి ఏం చెప్పారు, అల్లు అర్జున్ మూవీ థియేటర్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఎప్పుడు రోడ్ షో చేశారు, దాంతో పాటు బయటకు వచ్చినాక అభివాదం ఎందుకు చేశారు, సంఘటన జరిగింది ఒక మహిళ మరో కొడుకు అంటే శ్రీతేజ్ రేవతికి సంబంధించి శ్రీతేజ్ ఒక బాబు అల్లు అర్జున్ ఫ్యాన్. తనందరూ కూడా ఇంటి వద్ద పుష్ప పుష్ప అని పిలుస్తూ ఉంటారు. ఏ మూవీ రిలీజ్ అయినా కూడా ఆ మూవీకి సంబంధించి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో అల్లరి చేసి అల్లు అర్జున్ సినిమాకి మాత్రము ఖచ్చితంగా వెళ్తారు అని చెప్పేసి బిగ్ టీవీతో శ్రీతేజ్ తండ్రి ఎవరైతే ఉన్నారో భాస్కర్ మాట్లాడేటప్పుడు కూడా పుష్ప 2 సినిమాకి సంబంధించి వరుసగా 4 రోజుల పాటు బుకింగ్ చేసుకున్నాము సినిమా టికెట్స్, అంత ఇష్టం బాబుకి అల్లు అర్జున్ అంటే అని చెప్పేసి తను చెప్తున్నటువంటి టైంలో కూడా అంటే సినిమా కోసం వచ్చి సినిమా లోపలికి కూడా వెళ్లకుండా బయట ఉన్నప్పుడే ఇలాంటి సంఘటన జరిగి తొక్కిసలాట జరిగి ఒక బాబు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అసలు బాబు ఆరోగ్యం ఎలా ఉందో కూడా ఇప్పటికి కూడా తెలియదు. అయితే ఇదంతా కూడా ప్రతి ఒక్క మనిషిని కదిలిస్తున్నటువంటి విషయం అని చెప్పాలి. ఈ సంధ్య థియేటర్ కి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ని చూద్దాము అని వచ్చారు. కానీ ఆ తొక్కిసలాటలో ఎంతో మంది గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అంటే చేయలేనటువంటి సిచ్యువేషన్, ఒకరి మీద ఒకరి దాడులు, ప్రైవేట్ బౌన్సర్స్ వచ్చిన తర్వాతే ఇదంతా కూడా ఇంకా ఆ సిచ్యువేషన్ అనేది చేజారిపోయింది అని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పోలీసులు ఈ విషయాలన్నిటి మీద కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రధానంగా ఉన్నటువంటి తొక్కిసలాట ఘటనకి చాలా ఓవర్ గా పబ్లిక్ వచ్చినటువంటి వాళ్ళ మీద బిహేవ్ చేయడంతో పాటు నెట్టడము, వాళ్ళని ఆ చేతులతో దగ్గరికి రానివ్వకుండా అసలుకి అట్లీస్ట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆంటోనీ ఎవరైతే బౌన్సర్ ఉన్నాడో ఆంటోనీనే దీని అంతటికి కూడా ప్రధాన కారణం ఈ ఘటన జరగడానికి అని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి తనను కూడా తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఘటనకి సంబంధించి పబ్లిక్ నుంచి కూడా చాలా అంటే చాలా వరకు రెస్పాండ్ అవుతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సతాజ్ సుజాత, సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇవాళ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ 2 సినిమాస్ ఇంకా పుష్పతో పాటు ఇంకో సినిమా కూడా ఆడుతున్నట్టు మనం ఇందాక విజువల్స్లో చూసాం. కాబట్టి మరి అక్కడ క్రౌడ్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. మరి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే టైంలో అక్కడ సినిమాస్ని ఆపేయడం లేకపోతే ఈ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం వంటివి ఏమైనా చేస్తారా? ఎగ్జాక్ట్లీ సత్తా. ఎందుకంటే ఒకవేళ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ వచ్చినటువంటి వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉండడానికే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు పుష్ప 2తో పాటు విడుదల అనే మూవీ కూడా ఈ థియేటర్స్ లో ఆడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంతకు ముందుగానే అంటే టికెట్ కౌంటర్స్ వద్ద కూడా చూడొచ్చు. మూవీ ఆల్రెడీ లోపల ఆడుతుంది కాబట్టి టికెట్స్ కౌంటర్స్ వద్ద కూడా వచ్చినటువంటి పబ్లిక్ టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్తున్నారు. థియేటర్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ గా అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉండదు. ఈ కొద్దిసేపటి క్రితమే ఈ మేనేజర్ కి అంటే సంధ్య థియేటర్ కి సంబంధించినటువంటి మేనేజర్ ని అడిగినప్పుడు కూడా తను మీడియాతో నేను మాట్లాడొద్దు, లీగల్ గా ప్రాబ్లం అవుతుంది, ఏది ఉన్నా సరే మా అడ్వకేట్ చూసుకుంటారు అని చెప్తున్నారు. అయితే అప్పుడు రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడికి పోలీసులు వస్తారు అని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేము ఎవరితోనూ మాట్లాడడం లేదు అని చెప్పేసి తను చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా
కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ ఉండే అవకాశం ఉండదు. కేవలము అటు అల్లు అర్జున్ కి సంబంధించి దాదాపు 3 గంటలకి పైగానే తనని విచారిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు వెళ్లారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీటి మీదే ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఈ రోజు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ మేబీ ఉండకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు సత్తాజ్. సో అయితే సుజాత, సీన్ రీకన్స్ట్రక్షన్ ఇవాళ ఉండకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడో ఒక రోజు ఉండాల్సిందే. కాబట్టి అంటే దానికి సంబంధించి ఇటు జనాలు సంధ్యా థియేటర్లో బుకింగ్స్ చేసుకోకుండా ఉండాలి. సో ముందస్తుగానే సీన్ రీకన్స్ట్రక్షన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకోవచ్చా ఇటు సంధ్యా థియేటర్కి పోలీసులు? యా ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే రీకన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే థింగ్స్ కానీ లేకపోతే సినిమా లోపల కానీ ఆడకుండా ఉంటేనే కేవలము ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాఫీగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందుగానే థియేటర్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మాత్రమే సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సంధ్యా థియేటర్ అంటేనే కామన్ డేస్ కూడా ఈ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూస్తే చుట్టుపక్కలంతా కూడా ఇంత సంఘటన జరిగి ఒకవైపు ఒక రేవతి అంటే ఒక మహిళ ఈ సినిమా చూడడానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ ఇద్దరు రెండుగా విడిపోయి భర్త ఒకవైపు, తన కూతురు ఒకవైపు, తల్లి ఒకవైపు, కొడుకు ఒకవైపు రెండుగా విడిపోయి ఒకరు గేటు వెనక ఒకరు గేటుకి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక మహిళ ప్రాణం కోల్పోయింది. మరోవైపు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఎప్పుడు కోలుకుంటారని కూడా తెలియని పరిస్థితిలో కూడా ఒకవైపు ఇదే ప్లేస్ లో ఘటన జరిగినా కూడా మళ్ళీ సంధ్యా థియేటర్ యాజమాన్యము ఒకవైపు పుష్ప 2 మూవీని రన్ చేస్తుంది, మరోవైపు విడుదల మూవీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఎంత క్రౌడ్ వచ్చారో మూవీస్ రిలీజ్ అయినప్పుడు యాజ్ టీజ్ గా ఇప్పుడు కూడా అంతే క్రౌడ్ వస్తుంది. కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే టైంలో ఖచ్చితంగా కూడా యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే బుకింగ్స్ ఆపేస్తుంది. దాంతో పాటు మూవీని కూడా ఆపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తే మళ్ళీ కూడా క్రౌడ్ ఒక్కసారిగా పెరిగి మూవీ థియేటర్ లోకి వెళ్లే వాళ్ళకి ఒక్కసారిగా బయటికి వచ్చారంటే మళ్ళీ క్రౌడ్ కూడా పెరిగి మళ్ళీ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చెప్పిన తర్వాత మాత్రమే రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. సత్తాజ్. సుజాత, ఇది చూస్తే కంప్లీట్గా కూడా కొన్ని మిస్కన్సెప్షన్స్ లేకపోతే ఒక్కొక్కళ్ళు చెప్పడం ఒక్కొక్కలా కనిపిస్తోంది. పోలీసులు ఆల్రెడీ ఇటు సంధ్యా థియేటర్కి చెప్పడము హీరో రావటం కుదరదు అని చెప్పి, అయితే వాళ్ళు కావాలనే ఇటు అల్లు అర్జున్కి చెప్పలేదు. దేర్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ కూడా అల్లు అర్జున్ తరపు నుండి మనకి ఫ్యాక్ట్స్ వినిపిస్తున్నాయి. మరి అసలు సంధ్యా థియేటర్ ఓనర్ ఆయన ఏం చెప్తున్నారు, అసలు ఆయన ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అల్లు అర్జున్కి ఇవ్వలేదు, లేకపోతే ఇచ్చారా, దాని గురించి ఏమైనా మాట్లాడారా ఆయన? అయితే తను ఎక్కడ కూడా నేను ఏం మాట్లాడను, లీగల్ గా వెళ్తాము మేము ఇప్పటికే మూవీ కేసు కి సంబంధించి అడ్వకేట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ కూడా కనిపిస్తుంది. కామన్ పబ్లిక్ వచ్చేటప్పుడు నార్మల్ డేస్ అంటే టికెట్స్ ఇస్తారు, లోపలికి వెళ్తారు. కానీ అల్లు అర్జున్ వస్తున్నారు, అందులోనూ పుష్ప 2కి ఒక హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ హైప్ పుష్ప 2కి ఒక హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్ తో ప్రమోషన్స్ కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 మూవీ చూడాలి, బెనిఫిట్ షో చూడాలి. అందులోనూ సంధ్యా థియేటర్ లో చూస్తే బెనిఫిట్ షో అనేది ఆ రోజు ఆ మూవీని ఎంజాయ్ చేయడంతో పాటు ఎలా అయినా సరే ఎంత అల్లరి చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఈ థియేటర్ కి రావడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆ టైంలో వచ్చినటువంటి టైంలో ఉన్నది 2 గేట్స్, చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. వచ్చినటువంటి పబ్లిక్ ని కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు అంటే వీళ్ళు ముందుగానే పోలీసులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పూర్తి బందోబస్తుని కానీ ఏర్పాటు చేసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరుగుండేది కాదు. వీళ్ళు మాత్రము మేము పోలీసులకి ఆల్రెడీ ప్రొటెక్షన్ కావాలి, అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పాము అని చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రము మేము వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇద్దరు వేరు అభిప్రాయాలు వేరువేరుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది మాత్రం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తేనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సుజాత.